హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. చాలా రోజులు గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ కవర్ చేద్దాము. అండ్ ఈరోజు అయితే ఫ్రీ ఫైర్ ఆడుతున్నాము. కొత్త గేమ్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఆడుతున్నాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడైతే సోలో వర్సెస్ స్క్వాడ్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ట్రై చేద్దాం. మ్యాక్సిమం ఎన్ని కిల్స్ కొడతానో మీరు కౌంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి 5 లైక్స్ కొడితేనే నెక్స్ట్ వీడియో, అంటే ఫాస్ట్గా వస్తుంది. ఓకే బ్రో, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టెరా మ్యాప్ అయితే వచ్చింది. ఓకే, ఇది చెప్తున్నాడు. అండ్ మీరు ఎవరెవరైతే ఆడదాం అనుకుంటున్నారో, ఎక్కువగా ఎవరైతే ఆడతారో వాళ్ళు నాకు చెప్పండి కొద్దిగా టిప్స్. అండ్ నెక్స్ట్ మ్యాప్లో అయితే నాకు ఎక్కువగా ఏం తెలియదు, జస్ట్ నార్మల్గా ఆడడమే. అండ్ 1v4 కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడాలి. ఏదో ఈవెంట్ ఉంది బ్రో, నో ర్యాండమ్ ఈవెంట్. అండ్ కొత్తగా అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో మనకి కింద ఇలా కనిపిస్తుంది అనమాట, మ్యాప్లో కాకుండా ప్లేసెస్ కనిపిస్తాయి. నేనైతే ఫామ్టోపియా బాక్సింగ్ జిమ్ దగ్గర దిగుతాను. ఒక ఇద్దరు దిగారు బ్రో, ఇద్దరు టీమే అనుకుంటా, ఎందుకంటే దగ్గరలోనే దిగుతున్నారు ఇద్దరు. అండ్ అక్కడ బ్రో టీం కాదు, వాడు అక్కడ డిఫెన్స్ చేసుకుంటున్నాడు కాబట్టి మనం ఈ ఇంట్లో లూటింగ్ చేసేసి అటు సైడ్ వెళ్దాం. ఓకే, షార్ట్ రేంజ్ దొరికేసింది, లాంగ్ రేంజ్ దొరికేసింది. ఓ ఇది ఎందుకు వచ్చింది నాకు మధ్యలో? ఓకే, ఫాస్ట్గా కిల్స్ అయితే లేపేద్దాం బ్రో. నాకు చాలా వేస్ట్ ఫెలోస్ వచ్చారనుకుంటా, ఎక్కువగా మంచిగా ఆడేవాళ్ళు అయితే రాలేదు బ్రో. అండ్ వీళ్ళ టీం కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది ర్యాంక్డ్ మ్యాచ్ బ్రో, నేనేమి నార్మల్గా బ్యాటిల్ రాయల్ అయితే ఆడట్లేదు. అండ్ దగ్గరలో ఎనిమిస్ అయితే లేరు. మీకు ఇప్పుడు నార్మల్గా బ్యాటిల్ గ్రౌండ్ ఆడారనుకోండి, దాంట్లో వెండింగ్ మిషన్ దగ్గర హిట్ లిస్ట్ అని ఉంది కదా, ఇది చూపిది. హిట్ లిస్ట్ ఉందంటే అది ర్యాంక్డ్ మ్యాచ్, హిట్ లిస్ట్ లేకపోతేనే అది నార్మల్ బ్యాటిల్ రాయల్. అండ్ ఇక్కడ ఏదో ప్లస్ ఏరియా దగ్గర ఎనిమి అయితే కనిపిస్తున్నాడు. ఓకే, ఆ పైకి ఎక్కాడు వాడు. ఓ ఎటు నుంచి పడితే అటు నుంచి కొడుతున్నారు బ్రో, మనం బ్యాకప్ అయిపోదాం. ఎక్కడ ఉంటారో చూద్దాం, ఆగండి. ఈ బిల్డింగ్ పైన ఉన్నట్టున్నాడు కదా వాడు, మన హిట్ లిస్ట్ వాడు అనుకుంటా వాడు. ఓ మై గాడ్, బయటికి వెళ్తే కొడుతున్నాడు. ఎక్కడ నాకు కనిపించట్లేదు వాడు. ఓకే, ఆ పైన ఉన్నాడు. ఓ వెస్ట్ అయితే ఘోరంగా డ్యామేజ్ అయింది. వెనకాల నుంచి కొడితే వెంటనే పోతా.
బ్రో వాడేనా ఎక్కడి నుంచి కొడుతున్నాను నన్ను? ఓ బ్రో ఎలా బ్రో ఆగండి, వీడు వేరే వాడేనా నన్ను కొట్టున్నా? అంతలా దింపుతున్నాడు బ్రో వాడు. ఇంకో మ్యాచ్ ఆడదాం సేమ్ ఇలాంటిదే బ్రో. 1 కిల్ కొట్టాను బ్రో. ఓకే పర్లేదు, నెక్స్ట్ మ్యాచ్లో ఉపయోగత కూడా. ఓకే బ్రో మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఈసారి బెర్ముడా మ్యాప్ అయితే వచ్చింది. అండ్ నాకు నెక్స్ట్ మ్యాప్లో ఎక్కడ దిగాలో కూడా తెలియదు బ్రో. బెర్ముడా మ్యాప్లో అయితే నేను చాలాసార్లు ఆడాను కాబట్టి తెలుసు నాకు. ఇప్పుడైతే లాబీ మొత్తాన్ని మనమే వైపౌట్ చేద్దాం. అట్లీస్ట్ ఒక 15 కిల్స్ చేద్దాం, ట్రై చేద్దాం. కవర్లో ఉండి ఆడితే 15 కిల్స్ ఈజీగా అయిపోతాయి. కానీ సోలో వర్సెస్ స్క్వాడ్లో వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, స్క్వాడ్లో ఉండే వాళ్ళకి మన లొకేషన్ తెలుసు. మనల్ని ఒక్కసారి నాక్ చేశారంటే అయిపోయింది, మనం మళ్ళీ రివైవ్ అవ్వడానికి ఉండదు. అదే ప్రాబ్లం. ఈసారి లూట్ అప్గ్రేడ్. సమ్ ఏరియాస్ విల్ హ్యావ్ లూట్, రేర్ లూట్. ఓకే అండ్ ఇక్కడైతే నేను పీక్లోనే దిగాను. పీక్లోనే దిగుతాను. చాలా ఎక్కువ ఎనిమిస్ దిగుతారు బ్రో. ఇటు ఒక ఫుల్ స్క్వాడ్ దిగుతుంది ఇక్కడ. ఓకే M1014 ఉంది, స్టార్టింగే దొరికింది. బట్ మనకు స్టార్టింగ్ లాంగ్ కావాలి. అబ్బా ఇది లాంగ్కి పనికిరాదు. అండ్ ఒక చిన్న స్నైపర్ ఉంది, తీస్తాం. అక్కడైతే అక్కడ చాలా మిస్ అయిపోయింది అబ్బా. వాడు అప్పుడే వద్దు కదా, మనమైతే లూట్ చేసుకోవాలి. ఇంకా లాంగ్ బ్రో అది చూసారు లోపల ఎంతమంది ఉన్నారో. లూట్ చేసుకోకుండా వెళ్తే మాత్రం లోపలికి వెళ్ళగానే వేసేస్తారు. అండ్ ఈ గన్ను వేస్ట్ అబ్బా. ఓ గట్టిగానే కొడుతున్నారు బ్రో. ఓహో వచ్చేసాడు బ్రో. ఇక్కడ వేస్తాడేంది బ్రో, ఇది వచ్చేసాడు బ్రో. షార్ట్ రేంజ్కి వచ్చే తప్పని చేస్తావు. ఓకే బ్రో ఇక్కడ ఒక ఎనిమిది అయితే క్లియర్ అయిపోయాడు. లాంగ్లో ఒక ఎనిమిది అయితే కనిపిస్తున్నాడు బ్రో. నేను చూసే లోపల వేసేస్తున్నారు బ్రో వీళ్ళు. నేను చెప్పిన ఒక స్క్వాడ్ అంతా ఇక్కడే దిగింది. నేను ఇందాక ఒక 8 కనిపిస్తున్నాడు బ్రో అని చూసింది కూడా వీళ్ళ టీంలో నుంచే బ్రో. ఓకే ఇదే లాస్ట్ మ్యాచ్ బ్రో, చూద్దాం. ఓకే వీడు కాదా, అది వేరే స్క్వాడ్ ఇది వేరే స్క్వాడా మళ్ళీ. నైస్ బ్రో. అండ్ మీకు వేరే కొత్త గేమ్స్ ఏం కావాలో చెప్పండి బ్రో. మైన్క్రాఫ్ట్ కొత్త గేమ్స్ అడిగితే మైన్క్రాఫ్ట్ మాత్రం చెప్పకండి బ్రో. బికాస్ మైన్క్రాఫ్ట్ ఆల్రెడీ ఆడేసాం. ఇప్పుడు ఈ గేమ్ కూడా చెప్పకండి, ఎందుకంటే ఆడేసినవి కాదు కొత్త గేమ్స్. మీరు ఏది అడిగినా ఓకే, నేను ట్రై చేస్తాను ఆడడానికి ఖచ్చితంగా. ఓకే మ్యాచ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇందులో ఈ 9th యానివర్సరీ ఈవెంట్లో ఏవో కొత్త బండిల్స్ లాంటివి ఏవో వచ్చాయి అనుకుంటా, నాకు తెలియదు బ్రో. నేను ఆడేది చాలా రోజులైంది. అండ్ ఈసారి కూడా నేను పీక్లోనే దిగుతాను బ్రో. అట్లీస్ట్ ఒక కిల్ వస్తుంది కదా. నేను
నేను ఎప్పుడూ రషింగ్కే ట్రై చేస్తాను ఎక్కువ. లాంగ్ రేంజ్లో ఆడటం అంటే ఆడచ్చు, మనం కవర్ తీసుకొని లాంగ్ రేంజ్లో అయితే ఆడచ్చు. బట్ ఊరికే మనమే లాంగ్ రేంజ్ అంటే వెళ్ళిపోతూ ఉండకూడదు, అది నేను చెప్పాలనుకుంటే. ఇప్పుడు ఒక ఎనిమిది మనం మీదకి వస్తున్నా మనం వెనకాల వెళ్ళకూడదు, మీదకి వస్తున్న ఎనిమిదిని ఎలా కొట్టాలని ఆలోచించాలి. ఓకే, పీక్లో అయితే చాలా ఎనిమిస్ తిరుగుతారు బ్రో. ఆల్రెడీ ఒక ఫుల్ స్క్వాడ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ. అది కానీ ముగ్గురు దిగుతున్నారు, ఒక్కడు రివైవర్. అరే వీళ్ళు గ్రాండ్ మాస్టర్ స్క్వాడ్స్లో ఆడుతున్నారు బ్రో. ఒక్కొక్కడు దిగగానే కొడతారు. మనం అయితే చాలా జాగ్రత్తగా అయితే ఆడాలి. వెంటనే పొజిషన్ చేంజ్ చేసాము. ఓపెన్లో ఎక్కువ తిరగడం అనేది చెత్త విషయం. ఇది పీక్. ఇందాక ఇదే ఏరియాలో పోయాను, మళ్ళీ ఇదే ఏరియాలో లూట్ చేసుకున్నాను. బ్రో ఈసీ ఆఫ్లైన్ బ్రో, మనం ఫాస్ట్ లొకేషన్ చేంజ్ చేయాలి. ఈ మ్యాచ్ అయితే నేను ఓడిపోదలుచుకోవట్లేదు. ఎవరో పైకి ఎక్కేసాడు బ్రో. పైకి ఎక్కేవాళ్ళంటే నాకు పిచ్చ చిరాకు. ఈ గన్ను కూడా మంచి గన్ను బ్రో. ఈజీగా ఎనిమిస్ లాంగ్ రేంజ్లో ఉన్న వాళ్ళని ఈజీగా నాకౌట్ చేయొచ్చు. అక్కడైతే వచ్చాడు మరి బ్రో. వెళ్ళి యామో కూడా లేదు నా దగ్గర, కొద్దిగా యామో కలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్రో ఈ గన్ కూడా బాగుంటుంది కదా, ఇదే గన్ పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ కొద్దిగా మంది వెళ్ళిపోయారు అనుకుంటా, ఎక్కువ కనిపించట్లేదు, ఫైరింగ్స్ కూడా రావట్లేదు. A few moments later. Emotional, damn it! Bro, how bro? Okay. వీళ్ళు ఈ టీంలో ఓన్లీ 3 మెంబర్సే ఉన్నారు బ్రో. ఓకే, ఈరోజుతో అయితే వీడియో ఏం చేస్తున్నాను బ్రో. నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి మిస్ అవ్వకూడదు, ఓకేనా? 1v4సే ఆడతాను బ్రో నేను. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఈరోజు కొత్త ఇంట్రో వస్తుంది, చూడండి.